2018 వివాహం అవ్వగానే నేను కన్సీవ్ అయ్యాను. 2 నెలల తర్వాత కన్సీవ్ అవ్వగానే మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అయిన వెంటనే దైవజనులకి ఖత్తర్ అనే దేశంలో మీటింగ్స్కి ఇన్వైట్ చేశారు. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేదు, దైవజనులు ఒక్కలే వెళ్ళారు. ఈలోగా నాకు తెలిసిన వార్త ఏంటంటే అబార్ట్ అయిపోయిందని, హార్ట్ బీట్ ఆగిపోయింది. అప్పుడు నేనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ 2019లో దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. నేను అప్పుడు అస్సలు చింతించలేదు. దేవుడు ఇచ్చాడు, వద్దనుకున్నాడేమో, మళ్ళీ ఇస్తాడు ఆయన అని చెప్పి చాలా ఏమి అసలు చిన్న బాధ కూడా నాకు లేదు. అప్పటికి నాకు 2 months కంప్లీట్ అయింది కాబట్టి పెద్ద బాధ లేదు. 2019లో దేవుడు మళ్ళీ నా గర్భాన్ని తెరిచాడు. 7 నెలలు పూర్తయిపోయిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నా చేతికే బేబీ హెడ్ తగులుతుంది. భయపడి నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే డాక్టర్స్ చెప్పారు, బేబీ బయటకు వచ్చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అర్జెంటుగా ఒక చిన్న సర్జరీ చేయాలని ఒక బల్బుతో ఆ బేబీని లోపలికి తోసి కుట్టు వేశారు. చాలా భయంకరమైన బాధ అనుభవిస్తున్నాను, నొప్పితో ఉన్నాను, బెడ్ మీద ఉన్నాను, నా కాళ్ళు పైకి పెట్టారు, నన్ను కిందకి ఇలా పడుకోబెట్టారు. చాలా బాధ అనుభవిస్తున్నాను. ఎలాగైనా ఒక 8వ నెలలోకి వచ్చేస్తే బాబు బ్రతుకుతాడని ఎంతైనా కష్టపడతానంటున్నాను డాక్టర్తో, కానీ బాధ భరించలేకపోతున్నాను. చాలా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేశారు. అప్పటికే పెయిన్ కిల్లర్స్ అన్ని ఇచ్చినా కూడా పెయిన్ అస్సలు తగ్గట్లా. ఇంకా ఆటోమేటిక్గా ఆ రోజు నైట్ డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడు. ఇంకా మాకెవరికి హోప్ లేదు, బేబీ బాయ్ చనిపోయాడు అనుకున్నాం. కానీ వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎలా బ్రతుకున్నాడని చెప్పగానే గబగబా తీసుకెళ్ళి వాడిని వేరే హాస్పిటల్లో పెట్టారు. అయితే 10 రోజులు ఆ బిడ్డ బ్రతికి ఉన్నాడు. నేను వెళ్ళేదాన్ని, ఆ బిడ్డని చూసేదాన్ని, వాడిని నేను తాకగానే చాలా ఒకలాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. వాడు నా స్పర్శ తగలగానే, తల్లి స్పర్శ తగలగానే నా మీద కూడా ఉంచుకున్నాను. అలాగా 10 days అయిపోయిన తర్వాత డాక్టర్స్ అన్నారు అవ్వదు, ఇంకా చనిపోయాడు బేబీ అని చెప్పగానే బాధపడ్డాను. కానీ